నమస్కారం బోసుకుమారి. అసలు నాయకుడు ఎలా ఉండాలి? ఖచ్చితంగా దీన్ని డెప్త్ గా లోతుగా వీళ్ళు ఆలోచిస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్ గా సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లాగా ఉంటే చాలు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఒక నాయకుడికి అంటే తనకు ఉన్నటువంటి సర్వస్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధం, ప్రజల సమస్యల పట్ల పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళడానికి సిద్ధం. రాజకీయాల్లో కానీ అంటే ఒక రకం చెప్పాలంటే మొత్తం అంటే ప్రభుత్వం విధానం ఏర్పడిన తర్వాత సరే ఒక సమస్యకి పరిష్కారం అనేది ఆషమాష వ్యవహారం కాదు. కాకపోతే మన దగ్గర డబ్బు ఉంటుంది, కానీ టైం కలిసి రాకపోతే ఎవరేం చేయలేరు దానికి. లేదు టెక్నాలజీ ఇవన్నీ ఎందుకు పుచ్చుకోవాలి, ఆలోచించాలి, అసలు ముందు ఆ సమస్య మీద కూర్చోవాలి. రాజకీయ నాయకులు మాటలు నీటి మూటలు అని చెప్పేసి పెద్దోళ్ళు అంటుంటారు. అంటే ఏంటంటే ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఒక హామీ ఇచ్చారంటే అవుతుందో లేదో తెలియదు. కాకపోతే అవతల ఇచ్చేటువంటి మాటల కంటే ఈ బెటర్మెంట్ గా కనపడితే ఓకే వీటిలో కొన్నైనా చాలే అనేటువంటి స్థితికి ప్రజలు కూడా వెళ్ళిపోయారు. ఆ మైండ్ సెట్ అలా వెళ్ళిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సమస్య కోసం ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇలాంటి రాజకీయ నాయకుడిని ఒక రకం చెప్పండి ఒక సీఎం గా చూడటం, ఒక నిజంగా ఆయన రాజకీయంలో ఉండాలని కోరుకోవడం నిజంగా చాలా మంచి విషయం. చాలా మందికి మంచి జరుగుతుంది కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఇది చేయబోతున్నాం, ఇది అట్లా చేస్తాం, విదేశాలకు వెళ్ళిపోతున్నాం, విదేశాలకు రప్పిస్తున్నాం, దానికి పరిష్కారం చూపిస్తాం, అంత కొన్ని సంవత్సరాలకి ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చెప్తాం. కానీ ఒక సమస్యకి పరిష్కరించడానికి టైం పడుతుంది. కానీ దాని మీద కూర్చునేటువంటి ఓపిక, మనస్తత్వం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి బాధ, ఇవన్నీ కూడా ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కనపడుతుంది. ఆయన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేటువంటి దిశగా వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పడానికి కూడా ఈ సమస్య ఒక నిదర్శనంగా చెప్తుంది. అదేంటంటే ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగులు గ్రామాల్లోకి పట్టడం, ఆ గ్రామాల్లో చాలా మందిని చంపేయటం, లేకపోతే పంటలు నష్టం చేయటం, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. ఈ సమస్యకి కొన్ని దశాబ్దాల నుంచి సమస్య అలాగే ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్తే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి వినూత్నమైన ఆలోచన ఏంటి, దీనికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేస్తే దీనికి పరిష్కారం వస్తుంది అనేటువంటి విధంగా మరి ఆ డిపార్ట్మెంట్ తో కూర్చోవటం, వాళ్ళతో డిస్కస్ చేయటం, ఇలా కుంకి ఏనుగులకు సంబంధించి అనేది ఒక నిర్ణయానికి రావటం, కర్ణాటక వెళ్తాం, ఆ ప్రభుత్వంతో మాట్లాడటం, ఒక 4 కుంకి ఏనుగులు తీసుకురావడం, ఏంటంటే వీటిని ఆ అవతలు వచ్చేటువంటి అడవి ఏనుగుల్ని వీటిని అదుపు చేయడానికి ఏనుగులతోటి వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అది సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే సమస్య ఏమవుతుందని అంటే మామూలు కుంకి ఏనుగులు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక సమస్య ఉందనంటే అంటే అన్ని చోట్లకి 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగలేవు కదా, ఎక్కడ సమస్య జరిగిపోయిన తర్వాత పలానా చోట ఏనుగుల సమస్య ఉందని తెలియగానే అప్పుడు ఈ కుంకి ఏనుగులు అక్కడికి తరలించి అక్కడ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ తర్వాత యథాతిథిగా జరగటం. కానీ తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు అనేటువంటి విధంగా అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి. దేశం మొత్తం ఇదే సమస్య ఉంది. ఇంతవరకు దీని మీద ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగినా కూడా ఈ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ఏ నాయకుడు ఆలోచించలేదు. ఎందుకంటే అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు, పంటలు నష్టమైతే నష్టమైనాయి, కాకపోతే కొంచెం పరిష్కరిత అయిపోతుంది అని చెప్పేసి ఎవరు రాజకీయాలు చేసుకున్నారు తప్ప ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఎన్నో దశాబ్దాలు ఉన్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వినూత్నంగా ఆలోచించారు. ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి దీంట్లో ఏం చేస్తున్నారంటే దానికి ప్రూఫ్స్ కూడా పెట్టారు. కుంకి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మానవ వన్య ప్రాణ మధ్య ఘర్షణ నివారణకు దారి చూపుతున్న ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా ఆయన పేరు పెట్టట్లేదు, ఆంధ్రప్రదేశ్ పేరే పెట్టుకున్నాడు. ఆ తర్వాత సింపుల్ గా ఇవన్నీ చెప్పాలంటే ఏంటంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే మామూలుగా నైట్ విజన్ కెమెరాలు పెడతారు. పెట్టిన తర్వాత ఈ ఏఐని దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఏనుగులు ఒకవేళ వస్తున్నాయి అనుకో, గ్రామం మీదకు అటు సైడ్ వస్తున్నాయి అనుకోండి, ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్చర్ అయిన వెంటనే ఆ ఏఐ స్పందించి వెంటనే ఈ మామూలుగా తుపాకులు పేలినటువంటి సౌండ్లు, బాణసంచా కలిగినటువంటి సౌండ్లు, పెద్ద సౌండ్లు చేస్తారు. ఆ సౌండ్లు చేయగానే వెంటనే ఆ ఏనుగులు తిరిగి వెళ్ళిపోతాయి. ఇది ప్రూఫ్ కూడా వీడియోతో సహా పెట్టారు. ప్లస్ అది కూడా కాకుండా ఏనుగులు పలానా చోట నుంచి వస్తున్నాయి, పలానా దగ్గర ఉన్నాయనేటువంటి విధంగా ఆ డిపార్ట్మెంట్ కి వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే సమస్యను వెంటనే పరిష్కరించేది. ఇది పైలట్ ప్రాజెక్ట్ గా చిత్తూరులో స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ దిశగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విధంగా, సక్సెస్ సాధించేటువంటి విధంగా ఆల్రెడీ దాంట్లో మామూలుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. అఫీషియల్ గా డిప్యూటీ సీఎంఓ నుంచి కూడా దీనికి అధికార ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇంకా అధ్యయనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం కనుక్కునేటువంటి దిశగా అయితే ముందుకు వెళ్తారు. ఈ సమస్యకి అయితే మాత్రం ఈ పరిష్కారం నిజంగా బాగుంది. అన్ని చోట్ల ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ టెక్నాలజీకి సంబంధించి అమరుస్తారు, ఆ పరికరాలు అమరుస్తారు. అవి వచ్చినప్పుడు ఆ కెమెరా క్యాప్చర్ చేయడం, ఇవి వెంటనే సౌండ్లు విపరీతంగా చేస్తారు. ఒకవేళ వాటికి కూడా లొంగకపోతే వెంటనే డిపార్ట్మెంట్ మెసేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి కుంకి ఏనుగులు తీసుకొచ్చేస్తారు. ఏ రకంగా అయినా సరే పూర్తిగా శాశ్వత పరిష్కారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చూపించడం దిశగా ముందుకు వెళ్లారు. సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి ఇది కావాల్సింది. ఎలాంటి బిల్డప్ ఇవ్వలేదు. అది చేయబోతాం, ఇది చేస్తాం, దీంట్లో కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం అని చెప్పేసి మాటలు చెప్పలేదు. అసలు ఈ కుంకి ఏనుగులకు సంబంధించి ఏ రోజు కూడా డప్పాల మాటలు ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితులు.
పని చేసుకుంటూ వెళ్ళారు అంతే. కాబట్టి దానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించేటువంటి పరిష్కారాలన్నీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాలే. ఇప్పుడు కనిగిరికి సంబంధించి, మార్కాపురానికి సంబంధించి ఆ నీటి సమస్య ఇన్ని వందల కోట్లు పెట్టి ప్రారంభోత్సవాలు చేసేయడానికి, అదే విధంగా ఈ రోడ్లు నిర్మించడం కానీ, అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, గ్రామ సభలు నిర్వహించడం కానీ, అంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే పాతకాలంలో కొన్ని ఉండేవి కానీ అసలు ఇంతవరకు దశాబ్దాల నుంచి అట్లా పడిపోయినటువంటి సమస్యలకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తున్నటువంటి ఒక రకంగా ఒక మంచి నాయకుడు చెప్పాలంటే. ఇలాంటి నాయకుడు ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. సమస్య పరిష్కారం అయితే ప్రజలందరూ బాగుంటారు. తాత్కాలికమైనటువంటి పరిష్కారం, మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరోగ్యశ్రీ ఉంది, అది తాత్కాలికమైనటువంటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా కాదు అది. కాబట్టి తాత్కాలికమైనటువంటి పరిష్కారం చూడటం వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలంటే నాయకుడు కూర్చోవాలి, సమీక్షలు నిర్వహించాలి, దాని మీద మేధాశక్తిని వాడుకోవాలి. అంటే ఇప్పుడు మేధావులు ఖచ్చితంగా మన దగ్గర అత్యున్నతమైనటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళని పేదవాళ్ళగా ఉండటం వల్ల వాళ్ళు వెక్కినాడట్లేదు, వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. మన వాళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తిని కానీ వాడుకోగలిగితే, దానికి ప్రభుత్వం అండదండలు కానీ ఇవ్వగలిగితే అద్భుతాలు చూడొచ్చు. దాంట్లో ఒక అద్భుతమైనది మరి ఏమైతే చూద్దాం, ఇది బాగా చర్చనీయంగా మారింది. మరి ఏమైతే చూద్దాం.